నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. హలో హలో అండి, ఈ షాప్ ఎలా తగలబడింది? ఏమో సార్, రాత్రి సడన్గా మంటలు వచ్చాయి. చూసుకొని మంటలు ఆర్పడానికి కూడా ట్రై చేశాం, కానీ మా వల్ల కాలేదు. మొత్తం తగలబడిపోయింది. షాప్లో ఉన్నవన్నీ కాలి బూడిదైపోయాయి. ఏమీ మిగలలేదు సార్. పాపం సంధ్యా శ్రీకర్ ఎంతో కష్టపడి ఈ షాప్ పెట్టుకున్నారు సార్. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. పాపం దేవుడు వాళ్ళకి కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్చలేదు. ఏంటో ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు ఇలాగే చేస్తాడు. రేపటి నుంచి సంధ్య జీవితంలో చీకట్లే. అమ్మా చూడమ్మా, ఎలా కాలి బూడిదైపోయిందో చూడమ్మా. పాపం వాళ్ళకి మిగల్లేదమ్మా. ఇరుగు పొరుగు వారు కూడా అయ్యో పాపమని సానుభూతి చూపిస్తున్నారు. కానీ వింధ్యకి మాత్రం సానుభూతి లేదమ్మా. భయం వేస్తుందిరా. మరి ఇంత అన్యాయమా? నా స్నేహితురాలు, నా ప్రాణం, నా సంధ్య లేకపోతే నేను బతకలేను అన్న వింధ్యేనా ఇలా చేసింది? కోపం ఉంటే తిట్టాలి, కొట్టాలి, కానీ ఇలా కడుపు మీద కొట్టకూడదురా. ఇప్పుడు తను చేసిన పని సంధ్యను మాత్రమే కాదు, నలుగురి ప్రాణాల్ని రోడ్డు మీద వేసిందిరా. ఏం సాధిస్తుందిరా? ఎందుకురా ఇలా చేస్తుంది వింధ్య? ఒరే రాజేష్, వింధ్యేనా ఇలా చేసింది? వింధ్య మన ఇంటికి వాడలేనా? తనకేమైనా పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇదంతా? అమ్మా చెప్పి మరీ చేసింది, నన్ను హెచ్చరించింది. అప్పటికి షాప్ను ఏమైనా చేస్తుందని నాకు అనుమానం వచ్చి చెక్ చేయడానికి రాత్రొచ్చానమ్మా. సంధ్య గారు కూడా అలాగే భయంతో చెక్ చేసుకోవడానికి వస్తే రాత్రి సంధ్య గారిని నన్ను చెప్పుకోలేని విధంగా నానా మాటలని మమ్మల్ని అవమానించిందమ్మా. ఆ అవమానంతో నేను తను వెళ్ళిపోయాం. ఆ తర్వాత తను కావాలనే ఇక్కడుండి షాప్ని తగలబెట్టుంటుంది. ఇది చేసింది 100% వింధ్యే. వింధ్య వల్లే ఇప్పుడు సంధ్య గారికి కన్నీళ్లు. వింధ్య వల్లే ఇప్పుడు సంధ్య గారి కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ పాపం ఊరికే పోదమ్మా, ఊరికే పోదు. వింధ్య ఇలా చేస్తుంటే మౌనంగా కూర్చోవాలా? ఏం చెయ్యాలమ్మా? వింధ్యకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇన్ని రోజులు నన్ను సంధ్య గారిని నానా రకాలుగా హింస పెట్టింది. ఇప్పుడు కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతోంది. ఒక సైకోలా తయారైంది. ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చెప్పమ్మా, వింధ్యని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో చెప్పమ్మా. సిస్టర్, సిస్టర్
ఏంటి సిస్టర్ ఇది? సిస్టర్ 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 ఆగు సిస్టర్. సిస్టర్ సిస్టర్ ఒక నిమిషం ఆగు సిస్టర్. సిస్టర్ నీలో ఈ కొత్త అవతారాన్ని చూస్తున్నాను. అసలు ఏంటిది? అరచేతిలో హారతి వెలిగించుకుని దేవుడికి హారతి ఇవ్వడం ఏంటి? అసలు నువ్వు ఇలా ఉండడం ఏంటి? ఈ రోజు నుంచి నా జీవితానికి కొత్త నాంది వేయబోతున్నాను. నేను గెలిచాను మౌనిక. గెలిచావా? ఎవరిపైన గెలిచావు? ఎప్పుడు గెలిచావు? అసలు ఎక్కడ గెలిచావు? ఆ సంధ్య పైన గెలిచాను. ఇన్నాళ్ళు ఆ సంధ్య నాకు మనశ్శాంతి లేకుండా చేసింది కదా. ఇప్పుడు నేను తనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. అంటే ఏం చేసావు సిస్టర్? ఏం చేశానంటే ఏం చెప్పను. నా భర్త తన డైరీలో నా గురించి కాకుండా సంధ్య గురించి రాసుకోవడం ఏంటి? నా పుట్టినరోజు మర్చిపోయి సంధ్య పుట్టినరోజు గ్రాండ్గా చేయడం ఏంటి? తనకి డైమండ్ రింగ్, కొత్త చీర, చివరికి వద్దు వద్దు అని చెప్పినా వినకుండా తనకి రక్తం ఇవ్వడం ఏంటి? ఇది చాలదన్నట్టు ఆవిడ గారు బతుకమ్మలో గెలవడం ఏంటి? చివరికి మా అత్త నిన్న కాక మొన్న ఏం మాట్లాడింది? నా పక్కన సంధ్య లేకపోతే నాకు విలువ లేదు, సున్నా అని చెప్పింది. ఇలా ప్రతి ఒక్కదానికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలైంది. అదే సిస్టర్, ప్రతీకారం అంటున్నావు, ఏదో చేసేశాను అంటున్నావు, కానీ ఏం చేశావు? ఇప్పుడు ఏం చేశానో తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. ఇన్నాళ్ళు నాకు జరుగుతున్న అన్యాయానికి సంధ్యకి తగిన శాస్తి చేశాను. తనకి అర్థమయ్యేలా బుద్ధి చెప్పొచ్చాను. ఇక జీవితంలో నా జోలికి గాని నా భర్త జోలికి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. నాతో పెట్టుకుంటే సంధ్యకి జీవితం ఎలా ఉండబోతుందో రుచి చూపించాను మోనిక. ఇప్పుడు నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. ఈ రోజు నుంచి నాకు కొత్త జీవితం మొదలైంది. నువ్వు ఆనందంగా ఉండడం కాదు, పెద్ద సైకో దానిలో ఉన్నావు. నువ్వు నా కళ్ళెదుటే షాప్ని పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశావు. అందరి ఇళ్లలో కార్తీక దీపాలు వెలుగుతుంటే సంధ్య ఇంట్లో మాత్రం దీపాలు ఆరిపేశావు. నీ వీడియో నా దగ్గరే ఉంది. ఎప్పుడైనా సరే దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను బావని వేరు చేస్తాను. నిన్ను బయటకు పంపించేసి ఈ ఇంటికి కోడల్ని నేనవుతాను.